మటన్ ఫ్రై చేసుకుంటున్నామండి వెస్ట్రన్ స్టైల్లో విత్ పెప్పర్, చిల్లీ, గార్లిక్, రోస్మెరీ స్మెల్ మాత్రం అదిరిపోద్దండి. రోస్మెరీ మాత్రం ఫస్ట్గా ముక్కను తీసుకుని స్మాషర్తో కొంచెం ఫ్లాట్గా అవేలాగా అలా స్మాష్ చేసుకున్నాం. తర్వాత ఫోర్క్తో హోల్స్ ఇలా పెట్టుకున్నాము ఆ ఫ్లాట్కి అయిన దానికి. గార్లిక్ వేసుకున్నామండి. ఈ ముక్కలు కూడా మెత్తగా ఫోర్క్తో బొక్కలు పెట్టుకున్నాము. మటన్ కర్రీ, గోంగూర ఇవన్నీ రొటీన్గా చేసుకుంటారు. మటన్, గోంగూర ఇవంతా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం చేసుకుంటారు. సీమాంధ్ర వాళ్ళు, గోదావరి వాళ్ళు, అలా రాయలసీమ వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కొంచెం యూనిక్గా ఎప్పుడు తినే టేస్టులు కాకుండా ఉండటానికి ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాము. వెస్ట్రన్ స్టైల్లో రోజ్మెరీ విత్ గార్లిక్ అండ్ పెప్పర్, సాల్ట్ కూడా వేసుకున్నాము. కొంచెం వేసుకున్నాము సాల్ట్. అలా సాల్ట్ అవన్నీ వేసుకుని నీట్గా ముక్కకి ఇట్లా చేత్తో మర్దన చేస్తేనే అప్పుడు ముక్క లోపలికి వెళ్తుంది. నీట్గా అలా ముక్కని మర్దన చేసుకున్నాము రెండు వైపులా. అలా పెప్పర్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుందాం లిటిల్ బిట్. సాల్ట్ అలా అదే విధంగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. చేతి ఇలా పట్టుకుని ఇదేదో ట్రై చేస్తారు కానీ మనము మన స్టైల్లో వేసుకోవడం బెస్ట్. ఆడేవిడో వేస్తున్నాడు చెప్పి ఆ స్టైల్లో వేసుకోవద్దు. ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ. దీంట్లో ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. నీట్గా ఇలా ఒక్కో పీస్ వేసుకుందాము. చక్కగా మీడియం టు లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ వద్దు, మీడియం టు లో ఫ్లేమ్ వేసుకుంటే చక్కగా నీట్గా ఉడుకుతాయి. ఈవెన్గా తిప్పుకుందాం అండి అటు ఇటు. చూడండి చక్కగా కలర్ మారుతాయి, మాడకుండా ఉంటాయి. ఈవెన్గా ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు వీటికి. చూసారు ఎలా ఉన్నాయో ముక్కలు. ఎప్పుడైనా మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా మటన్ కర్రీ, మటన్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా కొత్త టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గార్లిక్ వేసుకుందామండి. రోజ్మెరీ బహుశా ఎక్కువ వాడకపోవచ్చు. ఒక్కసారి ఆ ప్లాంట్ స్మెల్ చూడండి మీరు. పర్ఫ్యూమ్స్ కూడా పనికిరావు, అంత న్యాచురల్ సుగంధం వస్తుంది రోజ్మెరీ ప్లాంట్స్ నుంచి. ఇవి కూడా వేస్తున్నాను. బాబా స్మెల్ ఏం వస్తుంది, రోజ్మెరీ స్మెల్. ఒక్కసారి కానీ ట్రై చేయండి. రోజ్మెరీ బయట అవైలబుల్గా ఉంటుంది. ఇంట్లోనే ఒక మొక్క పెట్టుకోండి, మంచిగా పెరుగుతుంది. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి రోజ్మెరీ వేయగానే. అసలు ఆ నీచు వాసన ఇలాంటివి ఏమి ఉండవు.
ఆయిల్ గార్లిక్కి మటన్ పీసెస్కి అలా పట్టాలండి. మాడు ముక్కలు చక్కగా ఉడుకుతాయి లో ఫ్లేమ్లో. ఎంతో ఎక్కువ సేపు పట్టదండి. ఇదిగోండి అయిపోయింది. చక్కగా సింపుల్గా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకుని తినేయటమే. నిమ్మకాయ పిండుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఏమీ లేదు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ, ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్, రోస్మెరీ, గార్లిక్, అంతే. అంతకుమించి ఏం అవసరం లేదు. నీట్గా అలా అయిపోయింది. చక్కగా ముక్కలు కూడా మంచిగా ఉడికిన టేస్ట్ చూసాము. ఇదిగోండి అయిపోయిందండి. చక్కగా ఇంకా టేస్ట్ చేసేయటమే. సూపర్గా ఉంది. టేస్టీగా మటన్ ఫ్రై రెడీ.